ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను.
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా. And another song, Bharpur Jeevan. Already many people you know this song. Wow. भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए.
जीवन से थक कर क्यों उदास, यीशु ही देता जीवन में जीवन से थक कर क्यों उदास, यीशु ही देता जीवन में आनंद जीवन तेरे लिए, आनंद जीवन तेरे लिए यीशु लाया है, तेरे लिए यीशु लाया है, तेरे लिए। काली है जीवन तेरा है बेकरार, तरस खाता यीशु तुझ पर करता प्यार, काली है जीवन तेरा है बेकरार, तरस खाता यीशु तुझ पर करते हैं प्यार, आनंद जीवन तेरे लिए, आनंद जीवन तेरे लिए यीशु लाया है, तेरे लिए यीशु लाया है, तेरे लिए। भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए यीशु लाया है, तेरे लिए यीशु लाया है, तेरे लिए आनंद जीवन तेरे लिए, आनंद जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। Thank you, Jesus. Oh, hallelujah. आराधना
ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే
Thank you, Master. Thank you, Master. Thank you, Jesus. ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Master. Thank you, Jesus. ఆరాధన యేసునికే. Hallelujah. Hallelujah. Thank you, Anna. Thank you so much. Thank you for joining and making us to feel the presence of God. Wonderful. Thank you, Anna. Thank you so much. God bless you. Friends, so far we had, this is the time for word of God. परमेश्वर के वचन के लिए समय है, and I have not come just like that. Okay, we will have program just simply time pass, nothing like that. समय व्यर्थ करने ऐसे टाइम पास करने के लिए मैं आज नहीं आया हूँ, पर I came here with prayer. मैं इधर प्रार्थना पूर्वक आया हूँ. దేవుని యొక్క వాక్యం మనం విన్నాం. ఊరికే ప్రోగ్రామ్ చేయాలి కాబట్టి అట్లా పదా అని చెప్పి నేను రాలేదు, కానీ ప్రార్థనతో వచ్చాను. So this time is so precious. I was praying unto the Lord. I was looking unto the Lord, and also I was reading the word of God. So God put his word in my heart, which I will share with you. मैं प्रार्थना कर रहा था कि परमेश्वर, प्रभु जी मैं क्या करूं. मैं प्रार्थना कर रहा था तो प्रभु ने मेरे दिल में वचन डाला. वो वचन मैं आपसे शेयर करूंगा. దేవుని వాక్యాన్ని నేను మీతో పంచుకుంటాను, ఎందుకంటే ప్రార్థన చేస్తుండగా దేవుడు నా హృదయంలో ఒక మాట ఉంచాడు. ద బుక్ ఆఫ్ హోషేయ పుస్తక 6th chapter. హోషేయ 6th chapter. After Daniel you can find that book. दानियल के पुस्तक के बाद आप इस पुस्तक को पा सकते हैं. होशिया और उसका 6 अध्याय. The book of Hosea chapter 6. The Lord spoke to me through this portion. इस भाग से प्रभु ने मुझसे बात किया. దేవుడు హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. If you are fallen, अगर आप गिर गए, మీరు పడిపోయినట్లయితే, this message is for you particular. अगर आप गिर गए, ये वचन आपके लिए. పడిపోయినట్లయితే ఈ వాక్యం తీసుకోండి. If you want healing, this word is for you. अगर आपको चंगाई चाहिए, ये संदेश आपके लिए. स्वस्थత కావాలా, ఈ వాక్యం మీకు. And therefore I want to bring that word of God to you so that you may believe and receive your blessing, your miracle. मैं प्रभु के इस वचन को मैं आपके पास लेके आ रहा हूं ताकि आप सुन के विश्वास पाके और आप प्रभु के आशीष और अद्भुत कार्य पा सके. ఈ వాక్యాన్ని నేను మీతో మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను. కనుక మీరు విశ్వాసించి మీ యొక్క ఆశీర్వాదాన్ని, మీ అద్భుతాన్ని మీరు పొందుకోగలరు. హల్లెలూయా. I want to read it first in Telugu, then I will read it in Hindi. I will also speak in English also. Kyunki this program is particular, actually we concentrate this today on Telugu speaking people, but I will speak to all three kinds of people, like Hindi knowing people, Hindi speaking people, English and Telugu. సో నేను ఫస్ట్ హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాను. అక్కడ దేవుడి యొక్క वाक्यम चलता. होशिया के पुस्तक 6 अध्याय में पढ़ रहा हूँ फर्स्ट तेलुगु में, और प्रभु का वचन क्या कहता है. तेलुगु में मैं पढ़ रहा हूँ. మనం యెహోవా యొద్దకు మరలుదాం రండి. ఆయన మనలను చీల్చెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను.
2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించు. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నటువంటి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించడం నుండి ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపున్నట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. इनमें पढ़ूंगा कि this is a powerful word. Of course the word of God is powerful, but this portion is so powerful because it relates your story. ये वचन जो है इतने सामर्थ्य है इसलिए कि ये आपसे ताल्लुक रखता है. ఈ వాక్యం చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఇది నీకు సంబంధించినటువంటి. मैं अभी हिंदी में पढ़ता हूं. चलो हम यहोवा की ओर फिरे क्योंकि उसी ने पाड़ा और वही चंगा भी करे. उसी ने मारा और वही हमारे घावों पर पट्टी बांधे. 2 दिन के बाद वो हमको जिलाएगा और तीसरे दिन वो हमको उठाकर खड़ा करेगा. तब हम उसके सम्मुख जीवित रहेंगे. आओ हम ज्ञान ढूंढे, वरन यहोवा का ज्ञान प्राप्त करने के लिए यत्न भी करें, क्योंकि यहोवा का प्रकट होना और का सा निश्चय है. वो वर्षा के समान हमारे ऊपर आएगा, वरन बरसात के अंत की वर्षा के समान जिससे भूमि सींचती है. हालेलुया, हालेलुया. इस समय आप विश्वास करो कि परमेश्वर की उपस्थिति हमारे साथ है. Hallelujah. Believe that the presence of God is with us. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది ఈ సమయంలో. This book of Hosea, when you read this book from the beginning, by that time, during the time of this Hosea the prophet, while he was prophesying, all Israel has gone astray. जब ये भविष्यवक्ता जो है होशिया भविष्यवाणी कर रहा था इस्राएलियों के जीवन में और उनके पास, उस समय इस्राएल देश के हर एक व्यक्ति, इस्राएली लोग परमेश्वर से दूर हो गए, प्रभु को छोड़ दिए. ఇశ్రాయేలులందరూ కూడా దేవుని వదిలేశారు. ఆ దినాల్లో హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు తన మాటలు తన బిడ్డలతో తను ఏర్పరచుకున్న జనాంగంతో మాట్లాడు. So today this portion of prophecy of Hosea, this relates to you. It belongs to you because Israelites were the people of God. When they were under the leadership of God, under the guidance of God, when they were obeying the Lord, when they were following the commands of God, the law, they were all good in every area. Nothing, no problem, no enemy coming and attacking them, and they have everything in abundance. जब परमेश्वर के अगुवाई में वो थे, इस्राएलियों को कोई कमी घटी नहीं था, कुछ भी कमी नहीं था, सब भरपूर था, कोई दुश्मन उनके ऊपर हमला नहीं कर रहा था. But these people, when they have friendship with other people who do not know the Lord, जब इन लोग जो परमेश्वर को नहीं जानते थे, उन लोगों के साथ संगति करने के बाद इन लोग परमेश्वर की आज्ञाओं को, प्रभु का वचन को, प्रभु की उस धर्मशास्त्र को छोड़ दिए. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే వారి చుట్టుపట్టున్న రాజ్యాలు దేశాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలతో స్నేహం పెంచుకున్నారో దేవుని మర్చారు, దేవుని వాక్యాన్ని మర్చారు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. అండ్ దే వర్ ఆల్ గాన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి దూరం అయిపోయి పాపంలో ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు God called a prophet called Hosea. Very painful story. ये भविष्यवक्ता का जो कहानी है ना, बहुत ही दर्दनाक है. इसलिए अगर आप पहले अध्याय, दूसरा अध्याय ये सब पढ़ते रहेंगे तो
आपको मालूम होता है, if you read the first and second chapter of this book, Hosea, God called this man of God and said, go and get married a adulterous woman. इस भविष्यवक्ता को परमेश्वर कहता है, तुम जाके एक व्यभिचारी स्त्री से विवाह करो. Listen to me carefully. व्यभिचारी स्त्री से विवाह करो, knowingly, ये जानते हुए व्यभिचारी स्त्री से विवाह करो. और वो विवाह करता है और उसको 3 बच्चे होते हैं और उससे कहते हैं कि फिर बार बार वो जाती है, तो वो भविष्यवक्ता कहता है तुम मेरी पत्नी हो, अब तुम जा नहीं सकते, लेकिन बार बार जाती है. इसी दर्दनाक कहानी उस होशिया के जीवन में प्रभु ने इसलिए लाया. प्रभु उनको ये कहता है, the Lord was speaking and this prophet's story was represented, about the Israelites. The Lord was saying, I have married you. इस्राएलियों से कहता, मैंने तुम्हें ब्याह के बंधन में लिया, लेकिन तुम बार बार मुझको छोड़ के जा रहे. ध्यान से सुनिए, बार बार मुझे छोड़ के जा रहे. The Lord was telling, व्यभिचारी स्त्री अपनी गुणों के अनुसार वो बार बार वो बेवफा होकर जाती है. ऐसे समय में प्रभु ने इस भविष्यवक्ता को बुलाया, लेकिन वो सब कुछ खत्म हो गया. प्रभु ने उनके ऊपर न्याय का प्रकट किया. The Lord pronounced judgment upon these people. जब आप पढ़ते जाएंगे आखिरी में उनको ये बुलावा दिया गया है, ये बुलावा दिया गया कि the Lord was calling them back. Hallelujah. और एक व्यक्ति का जीवन खराब होने के बाद वो बार बार बैकस्लाइड होता है, बार बार गिरता है, बार बार प्रभु से दूर जाता है, बार बार जिंदगी में प्रभु से दूर जाता है. उसके बाद उनको आशीष नहीं मिला. No, time and again and again, when they were going astray from the Lord, మాటికి దేవుని నుండి దూరం అయిపోతుంటే, వాళ్ళు భక్తిహీనతలోకి వెళ్ళిపోతుంటే, ప్రభువును వదులుతుంటే, అలాంటి సమయంలో వాళ్ళకు ఒక పిలుపు ఇవ్వబడింది. ఆ పిలుపు ఏంటంటే, రండి, అదే అంటారు. ఆ పిలుపు ఏమందంటే, మనము యెహోవా యొద్దకు మరలుదాం రండి. ఆ పిలుపు ఏంటంటే, చలో हम यहोवा की ओर फिरे, let us go back to the Lord. प्रभु की ओर फिरे. Hallelujah. Dear friend, if you feel the same thing in your life, अगर आपके जीवन में मित्रों अगर ये महसूस करते हैं, बार बार गिर जाते हैं, बार बार भक्तिहीनता में जाते हैं, बार बार प्रभु को छोड़ के जाते हैं, आपके जीवन में कोई आशीष नहीं मिल रहा, कोई संतुष्टि नहीं, कोई आनंद नहीं, कोई शांति नहीं, और आप कितनी मेहनत करते हैं कोई आशीष नहीं मिल रहा है. If you are toiling, laboring a lot, you are working and you are not getting blessing, and you are not getting anything from the Lord, but you still feel I am working, I am laboring, I am doing this and that. Why I am not receiving the blessing of God? Why I am not receiving miracle? This is because you need to return to God. इसलिए आप परमेश्वर के पास वापस आना चाहिए. हालेलुया. हग्गई की पुस्तक में क्या लिखा है मालूम है? You know, in the book of Haggai the prophet क्या लिखा है मालूम है? पहले अध्याय उसकी 6 पद में लिखा है, मैं आपके लिए पढ़ता हूँ, कि लोग जो है बहुत मेहनत करते हैं. हग्गई उसका पहले अध्याय, यस मैं आपके लिए पढ़ रहा हूं, और उसका 6 पद में लिखा है. हग्गई पहले अध्याय 6 पद में लिखा है, तुमने बहुत बोया परंतु थोड़ा काटा, तुम खाते हो परंतु पेट नहीं भरता, तुम पीते हो परंतु प्यास नहीं बुझती, तुम कपड़े पहनते हो परंतु गर्माते नहीं, और जो मजदूरी कमाता है वो अपनी मजदूरी की कमाई को छेद वाले थैली में रखता है. This is the result of not coming to God. परमेश्वर के पास नहीं आने का जो परिणाम है,
प्रभु के पास नहीं आने का परिणाम यह है, खाते हैं पेट नहीं भरता, सोने के लिए कोशिश करते नींद नहीं आता, मेहनत करते हैं बरकत नहीं मिलता, और जो कमाए आप लेके आते हैं, तनख्वाह आप लेके आते हैं, आप अपनी बटुआ में रखते हैं या बैंक में रखते हैं या कहीं और छुपा के रखते हैं, वो ऐसा लगता है कि जैसे छेद वाली थैली में आपने सारे कमाई डाल दिया और वो गिरता जा रही है। You are not experiencing, आप उसका अनुभव नहीं कर रहे। मेरे प्रियो, परमेश्वर के पास भरपूरता की आशीष है, कोई कमी नहीं है, प्रभु के पास कोई कमी नहीं है। God has no lack, nothing, everything is with God. Abundance with God is abundance. Whatever the kind of blessings you want, He will give. కావలసినటువంటి అన్ని అద్భుతాలు ఏమైతే కావాలో అవన్నీ కూడా దేవుడు ప్రభు के पास है सब कुछ. God has every kind of blessing, every kind, spiritual blessing, material blessing, physical blessing, everything is with God. Then why you are not receiving? Because you are not coming back to God. Hallelujah. और ये बहुत ही दुर्दशा है अगर किसी के जीवन में इस प्रकार है, लेकिन एक अच्छी बात यह है कि आपको इधर एक बुलावा है, इसलिए वो कहता है जब हम कहते हैं चलो हम यहोवा की ओर फिरे, क्योंकि उसी ने फाड़ा और वही चंगा भी करेगा. Oh my God. उसी ने फाड़ा. పురాణ నియమం ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో మనం చూస్తే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుని నుండి ఎప్పుడైతే దూరం అవుతున్నారో దేవుడు వారి శత్రువులను వారి మీదకి పంపించాడు. पुराने नियम में जब हम देखते हैं प्रभु के लोग, जो इस्राएल लोग जब प्रभु को छोड़ते हैं, उसके दुश्मनों को उनके ऊपर हमला करने के लिए प्रभु छोड़ता है. परमेश्वर हमला नहीं करता है, लेकिन परमेश्वर उनकी रक्षा करने का जो कवच है ना, वो छोड़ देता है. जब प्रभु आपके साथ नहीं है, आपको कोई आशीष नहीं. आपकी सुरक्षा का कवच प्रभु है, आपके आशीष का मूल प्रभु है, आपके जीवन का मूल प्रभु है. वो प्रभु आपको छोड़ देगा तो दुश्मन कभी भी हमला कर सकता है. इस्राएलियों का हालत यह था. The people of Israel's status was like this. You know, whenever they go from God, they leave the Lord. Whenever they left the Lord, and the Lord every time He left Israel. It was not that God punished them like that. He left Israel, and the Israelites, they became prey to their enemies. लेकिन अच्छी बात यह है कि वो हम प्रभु के पास जाए. प्रभु ने हमें मारा तो वही हमें मर्रम भी करेगा, वही हमें पट्टी बांधेगा लिखता है. उसी ने फाड़ा और वही चंगा भी करेगा. He heals us. परमेश्वर हमें चंगा करेगा. Hallelujah. Glory to God. Know the truth that God heals. सच्चाई को जाने कि परमेश्वर चंगा करता है. आपको मरने की जरूरत नहीं, बीमारी से मरने की जरूरत नहीं, कोई संकट आया उससे मरने की जरूरत नहीं. परमेश्वर चंगा करेगा, आपको करेगा चंगा अगर आप प्रभु के पास वापस आएंगे. इधर बहुत अच्छी बात लिखा है, उसी ने मारा और वही हमारे गांवों पर पट्टी बांधेगा. If you feel that the Lord stricken you, He will heal you also. अगर आपको महसूस होता है कि प्रभु ने आपको मारा, प्रभु ही चंगा करेगा. आपको और दूसरे ऑप्शन के लिए प्रभु के पास ही जाना है, परमेश्वर के पास जाना है. ग्लोरी टू गॉड. प्रभु के पास जाना है. और इधर लिखा है कि दूसरा वचन, 2 दिन के बाद वो हमको जिलाएगा और तीसरे दिन वो हमको उठाकर खड़ा करेगा, तब हम उसके सम्मुख जीवित हो. 3 दिन का बाद है. ध्यान से सुनिए. जब मैं प्रभु का वचन प्रचार कर रहा हूं, when I am speaking the word of God, it is also a prophetic. Yes, when I am sharing the word, it is also a prophetic in the sense this word talks about 3 days.
First day, you have to take step. You have to take decision. This is the first day that you have to take decision that you should come back to God. पहला दिन आपको ये निर्णय लेना, मैं प्रभु के पास वापस जाऊं, प्रभु के पास वापस जाऊं. మొదటి దినం 3 దినాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఫస్ట్ రోజు ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి రావడానికి నువ్వు ఆలోచన చేసి నిర్ణయం చేసావు. సెకండ్ డే ఇట్ వర్క్. రెండో రోజు అది జరుగుతుంది ఆ కార్యం. థర్డ్ డే యు విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఫస్ట్ డే decision, thinking that you need to come back to God. Second day it works that you will live. पहला दिन प्रभु के पास आने के लिए आपको सोचना है, तो आपको क्या है, दूसरा दिन आप ठीक रहेंगे, आप जीवित रहेंगे, आप मरेंगे नहीं. तीसरा दिन क्या है, आप एस्टैब्लिश होंगे, स्थिर होंगे. ऐसा लिखा है. The Lord's word says that. सेकेंड वर्स, दूसरी आयत. 2 दिन के बाद वो हमको जिलाएगा. यस, आपकी जो हालत जो है गिरा हुआ हालत, अब मरने की हालत में है, तो जब आप प्रभु के पास आएंगे, आपको प्रभु इधर लिखा है, हम तब उसके सम्मुख जीवित रहेंगे. हालेलुया, हम जीवित रहेंगे. फिर वो कहता है तीसरा वचन, आओ हम तब हम उसके सम्मुख जीवित रहेंगे. हालेलुया. प्रभु है, अगर आप गिर गए तो आपको उठा खड़ा करने वाला. हालेलुया. यू नीड टू स्टैंड अप. अगर आप गिर गए हर बात में, आपको उठना है, आपको उठना है. नहीं उठ सकता मैं प्रभु जी नहीं उठ सकता, पास्टर जी मैं उठ नहीं सकता, पास्टर जी मैं उठ नहीं सकता. अब क्या है, अपनी कमजोरी को देख के, अपने दर्द को देख के, अपनी हालत को देख के, यू मे थिंक, आप सोच सकते मैं उठ नहीं सकता क्योंकि ये मेरा आदत है. ऐसे सुनिए, यीशु मसीह एक बार एक कुंड में गया. उधर 38 साल से एक बंदा था, और वो 38 साल से अपाहिज था, वो चल नहीं सकता था. तो यीशु मसीह उसके पास गया, उससे कहता है, इससे पहले कि यीशु मसीह कहता है कि क्या तू ठीक होना चाहता है? तो वो आदमी कहता है कि इस कुंड पे एक स्वर्गदूत पानी लाता है, और जो पहले उतरता है वही ठीक होता है, और मेरे से पहले उतरता है, इसलिए मैं ठीक नहीं हुआ. यीशु मसीह उसको क्या कहता मालूम है? 38 साल से बीमार था, वो चला नहीं. और 38 years he could not walk. He was paralyzed. But the Lord said to him, लेकिन प्रभु यीशु ने उसे कहा, क्या कहा मालूम है? उठ और खड़ा हो जा. और वो तुरंत उठा और चलता गया. अब वो ये नहीं कि मैं उठ नहीं सकता हूँ, मैं 38 साल से ऐसा हूँ, मैं उठ नहीं सकता, कैसे उठूंगा? There is a power released in the word of God. प्रभु के वचन में प्रभु का सामर्थ्य जो है प्रकट होता है, रिलीज होता है. प्रभु का सामर्थ्य प्रकट होता है. The power of God being released in the word of God. प्रभु के वचन में प्रभु का शक्ति जो है प्रकट होता है. और this afternoon I am telling you, I am giving you the word of God. मैं प्रभु का वचन को मैं बांट रहा हूं. प्रभु का वचन को मैं आपके पास, प्रभु का वचन में शक्ति है. There is power in the word of God. Yes, there is power in the word of God. దేవుని వాక్యంలో శక్తి ఉంది. దేవుని వాక్యంలో శక్తి ఉంది. Yes, ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటింపబడుతుందో, దేవుని వాక్యం వినిపింపబడుతుందో, ఆ వాక్యం అనేది దేవుని యొక్క శక్తిని అక్కడ బయలుపరుస్తుంది. హల్లెలూయా. This afternoon the power of God is touching. ఈ మధ్యాహ్నం దేవుని యొక్క శక్తి తాకుతుంది. इस दोपहर के समय परमेश्वर की
शक्ति आपको छुएगा इस वचन के। प्रभु आपको कहता है 3 बातें और 3 दिन। पहला दिन आपको निर्णय लेना है, मैं प्रभु के पास वापस जाऊंगा। ऐसी कौन सी बातें हैं जो प्रभु से आपको दूर करते हैं? What are those things those things make you to depart from the Lord? ప్రభు से दूर करने वाली वो कौन सी बातें? దేవుని నుండి దూరం చేసి ఆ యొక్క ఏంటి ఆ విషయాలు? Recognize them. जो कुछ भी प्रभु से आपको दूर कर रहे हैं, उन बातों से वापस आ जाओ प्रभु के पास। That is the word of God. यही प्रभु का वचन कहता है। The word of God says, whatever the thing that is disturbing you and making you departing from God, going away from God, recognize those things. ఏ విషయాలైతే దేవుని నుండి దూరం చేసేటి ఉంటాయో వాటిని గమనించి వాటి నుండి దూరమై ప్రభు దగ్గరికి రా. ఎస్, అందుకే అంటాడు మనము యెహోవా యొద్దకు మరలుదాం రండి. आओ हम यहोवा की ओर फिरे, क्योंकि उसी ने फाड़ा और वही चंगा भी करेगा। हालेलुया। दूसरी बात इधर क्या लिखा है दूसरे वचन में? 2 दिन के बाद वो हमको जिलाएगा और तीसरे दिन वो उसको उठाकर खड़ा करेगा, तब हम उसके सम्मुख जीवित करेंगे। 2వ వచనం అంటాడు, 6వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఏమంటాడు? 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఫస్ట్ డే కమ్ బ్యాక్ టు గాడ్, సెకండ్ డే నీవు బ్రతుకుతావు. ఫస్ట్ డే come back to God, second day you will live, third day you will be established. पहला दिन आप प्रभु के पास आएंगे, दूसरा दिन आप जिएंगे, तीसरा दिन आप स्थिर होंगे, you will be established. अब कोई डगमगाव नहीं। हालेलुया, ग्लोरी टू गॉड। आपको इस दुनिया में कहीं भी कोई परिष्कार नहीं। There is no solution in the entire world, no solution at all. Anywhere you go, आप कहीं भी जाओ, कोई भी नहीं है। ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడ పరిష్కారం లేదు. Nowhere in the world we have solution except in the presence of God. प्रभु की सम्मुख में ही आपके परिष्कार है। हालेलुया। और उसके पास you need to come back to God. Glory to God. Hallelujah. 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 And third thing, एक और बात है, इधर लिखा है कि 6 अध्याय का 3 में, होशिया 6 अध्याय उसका 3 में लिखा है, आओ हम ज्ञान ढूंढे वरन यहोवा का ज्ञान प्राप्त करने के लिए यत्न भी करें, क्योंकि यहोवा का प्रकट होना और का सा निश्चय है। come and search the knowledge of God. ప్రభు की ज्ञान అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే 3వ వచనంలో, తెలుగులో ఏమనుందంటే 3వ వచనంలో అంటాడు, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. the knowledge of God, प्रभु की ज्ञान, यहोवा की ज्ञान प्राप्त करने के लिए यत्न से ढूंढे। You need to search the knowledge of God. Where is the knowledge of God? The knowledge of God is in the word of God. There is no knowledge of God in the secular books. That's the thing. The people, they are searching knowledge of God in the worldly things. They think that some people, they think if they study well, they will receive the knowledge of God. No, ज्यादा पढ़े लिखे होने से मेरे को प्रभु का ज्ञान मिलेगा, ऐसा कई लोग सोचता है, नहीं मिलेगा। और पढ़े लिखों को बहुत घमंड भी है। ध्यान से सुनिए, मैं कहता हूँ पढ़े लिखों को बहुत घमंड इसलिए, मैं ज्यादा पढ़ा हूँ, मुझे ज्यादा नॉलेज है। किस लिए नॉलेज है? वो दुनियादारी का नॉलेज है, वो दुनिया का नॉलेज है।
प्रभु का नॉलेज नहीं है, प्रभु का ज्ञान नहीं है। प्रभु का ज्ञान अलग है और दुनिया का बुकिश नॉलेज अलग है। किताबें पढ़ने से आपको दुनिया की नॉलेज मिल जाएगा, लेकिन प्रभु का ज्ञान नहीं मिलेगा। प्रभु का ज्ञान, आपको बाइबल में लिखा है कि the fear of the Lord is the beginning of knowledge. प्रभु का भय मानना बुद्धि की शुरुआत है। प्रभु की भय मान, परमेश्वर की वचन की भय मान, परमेश्वर के वचन को ले लो। Fear the Lord and receive the word, study the word, read the word of God, and you will receive the knowledge of God. Hallelujah. Many people that think, I know I am the own, I know everything. Nobody knows everything. एक ही आदमी को सब कुछ नहीं पता है। यस, सर्वज्ञानी परमेश्वर केवल, सर्वज्ञानी व्यक्ति केवल परमेश्वर है। Omniscience God is only God alone. Hallelujah. God alone is the omniscience God. प्रभु ही सर्वज्ञानी है। Yes. कई लोगों को I see some educators, they always overlook people who don't study, who are illiterate. जो पढ़े लिखे लोग हैं, अनपढ़ लोगों को बहुत अनदेखा करते हैं। उनको disrespect them, उनको बोलने नहीं देते। They think that, oh, I am a professor, I am a scientist, I am a lecturer, I am this or that, I studied, मेरे पास 3-4 PhD डिग्री है। अरे PhD डिग्री स्वर्ग में लेके नहीं जाएगा। No. You know, the book, I remember now, I am getting that word, Jeremiah, the book of Jeremiah chapter 9, यिर्मयाह पुस्तक 9 अध्याय में शायद 23 पद में लिखा है। उसमें जो घमंड करता है उन लोगों के बारे में लिखा है। यिर्मयाह पुस्तक 9 अध्याय और उसका 23 पद। The one, if anybody wants to boast, they should boast in knowing the Lord. अगर कोई घमंड करता है, वो प्रभु को जानने में घमंड करना है। सुनिए, मैं पढ़ता यिर्मयाह पुस्तक और उसका 9 अध्याय 23 पद। Jeremiah chapter 9 verse 23rd, Jeremiah 9:23, यिर्मयाह 9 का 23 में लिखा, यहोवा यह कहता है, बुद्धिमान अपनी बुद्धि पर घमंड ना करे, ना वीर अपनी वीरता पर, ना धनी अपनी धन पर घमंड करे। परंतु जो घमंड करे वो इसी बात का घमंड करे कि वो मुझे जानता और समझता है। जो मुझे जानता और समझता है, जो मुझे जानता और समझता है कि मैं ही वो यहोवा हूँ जो पृथ्वी पर करुणा, न्याय और धर्म के काम करता हूँ, क्योंकि मैं इन्हीं बातों से प्रसन्न रहता हूँ। गॉड सेज, जो घमंड करता है, గర్వించేవాళ్ళ గురించి, అతిశయించేవాడు దేని నుంచి అతిశయించాలంటే భూమి మీద కృప చూపితే దేవుని యందు, దేవుని తెలుసుకున్నట్టు యందు అతిశయించాలంట. The person who wants to boast, he should boast only in knowing the Lord. Yes. What is your boasting? सारा दिन घमंड करते रहता है, मेरे पास धन है, मेरे पास ज्ञान है, मैं तो पढ़ा लिखा हूँ, मैं वो किया हूँ, मैं ये किया हूँ। Nothing. God is not pleased with those things. परमेश्वर उस व्यक्ति से प्रसन्न है जो प्रभु को जानता है, जानने में दिलचस्पी है, उससे प्रसन्न। इसलिए ये होशे पुस्तक में जैसा पढ़ रहे थे, उधर प्रभु का ज्ञान को हम ढूंढेंगे, यत्न से ढूंढेंगे। प्रभु का ज्ञान कहाँ मिलता है? प्रभु का वचन से, परमेश्वर की भय मानने से मिलता है। దేవుని యొక్క జ్ఞానం, దేవుని వాక్యమందు దేవుని భయభక్తులు కలిగి ఉంటే దేవుని జ్ఞానం ఉంటుంది అంటున్నాడు। దేవుని జ్ఞానం, you need to get the knowledge of God. प्रभु का ज्ञान को प्राप्त करना। कहाँ से मिलेगा आपको प्रभु का ज्ञान? धनवानों से स्नेह करने से मिलेगा? नहीं। From where do you get this knowledge of God? Do you get the knowledge of God when you have friendship with rich people, friendship with educated people? No. You
will get the knowledge of God through the word of God when you begin to fear the Lord. Hallelujah. प्रभु की ज्ञान आपको प्रभु के वचन से और प्रभु की भय मानने से आपको मिलेगा, और प्रभु का ज्ञान ही आपको हर आपदा से बचाएगा। हालेलुया। और प्रभु का वचन में लिखता है, परमेश्वर कहता है, लोग मेरे लोग नाश इसलिए होते हैं वो प्रभु का ज्ञान नहीं जानते। हालेलुया। मैं आपसे पूछता हूं एक सवाल पूछता हूं अभी। आई वांट टू आस्क ए क्वेश्चन. ప్రశ్న అడగాలను. ఏంటంటే, బాగా చదువుకున్న వాళ్ళు పాపం చేయకుండా ఉండే వాళ్ళు ఉన్నారా? తాగకుండా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? आप में ये बहुत अच्छा पढ़ा लिखा है, PhD किया है, साइंटिस्ट है, प्रोफेसर है, और कोई लेक्चरर है, ये वो है, ये है, इंजीनियर है, ऐसे लोगों में, पढ़े लिखे लोगों में दारू पीने वाला कोई नहीं है? చదువుకున్న వాళ్ళలో ఎవరు తాగుడుబోతులు ఎవరు లేరా? పాపిస్టులు ఎవరు లేరా? వ్యభిచారులు ఎవరు లేరా? లంచగొండలు ఎవరు లేరా? भ्रष्टाचार ఎవరు లేరా? पढ़े लिखे लोगों में जो घूस लेने वाला कोई नहीं है, दारू पीने वाला कोई नहीं है, व्यभिचारी कोई नहीं है, दुष्ट लोग कोई नहीं है? जब पढ़े लिखे, जब पढ़ाई प्रभु का ज्ञान है तो इन चीजों में क्यों करें? प्रभु का ज्ञान अलग है, पढ़ाई का ज्ञान अलग है। पढ़ाई के ज्ञान दुनिया का ज्ञान है, प्रभु का ज्ञान स्वर्गीय ज्ञान। वो कहां से मिलेगा? प्रभु का वचन से और प्रभु की भय मानने से। हालेलुया। यस, वो बोल रहे, आओ हम प्रभु के ज्ञान को यत्न से ढूंढेंगे। हालेलुया, उसके नाम की महिमा। फिर कहता है यत्न से ढूंढेंगे, क्योंकि यहोवा का प्रकट होना और का सा निश्चय है। दिस इज, ये पक्का है, దేవుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు। प्रभु आपको मिलेगा जब आप उसके पास फिरेंगे और फिरेंगे। प्रभु आपको पक्का मिलेगा। आप सूख रहे हैं, आप तड़प रहे हैं प्यास में, भूखे में। जैसे एक आपको अगर प्यास लग रहा है बहुत जोर से, आपको पानी की जरूरत है। इसी प्रकार जैसा एक जमीन है, उस जमीन को पानी चाहिए अगर फसल लाना चाहिए, अगर पौधे अच्छी हरा भरा हो तो उसको पानी चाहिए। इसी तरह सूखी भूमि पर परमेश्वर बरसात जब देता है, इसी प्रकार लिखा है, इसी प्रकार लिखा है, वो वर्षा के समान हमारे ऊपर आएगा। वरन बरसात के अंत की वर्षा के समान, जिससे भूमि सिंचती है। बारिश का वर्षा, जब आप जमीन को तैयार करते हैं, बीज बोते हैं, उसके बाद आपको बारिश चाहिए उस जमीन पर। इसी टाइप में परमेश्वर आपके ऊपर आशीष देगा जब आप उसके पास आएंगे। When you come back to God, He will be pouring out His blessing upon you, His blessings upon you, His miracles upon you, like He rains upon the land which is prepared for harvest. Hallelujah. చాలా చక్కగా రాసిందండి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, రండి ఉదయము వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. He comes to you when you go back to God. He will come back to you. आप प्रभु के पास जाएंगे, प्रभु आपके पास आएगा। Hallelujah. Glory to God. What a mighty God. कितना अच्छा प्रभु है, ఎంత మంచి దేవుడు। ఇందాక తెలుగులో ఆ పాట పాడుతుంది, ఎంత మంచి దేవుడవేసయ్యా ఆశు, ఆ పాట పాడుతుంది, ఎంత మంచి దేవుడు అయ్యా నువ్వు ప్రభువా, प्रभु जी तो कितना अच्छा प्रभु है। हर आशीष बरसात के समान, बारिश के समान आपके ऊपर उंडेलने के लिए प्रभु तैयार है। हालेलुया, उसके नाम पे the Lord is willing to pour out His blessings upon you. Yes, this afternoon I sense that many people badly need blessing. बहुत से लोगों को आशीष की, अद्भुत कार्यों की सख्त जरूरत है। यस, सख्त जरूरत है, मैं महसूस करता हूँ। हालेलुया। मैं आपको बता रहा हूँ, मैं आपको अभी इस वक्त में क्या देख रहा हूँ मालूम है? एक बहुत ही पहले 2 चीजें मैं देखा।
भी मैं प्रभु का दास हूं. I am a man of God. What I sense and see in the spirit, I am telling you. నేను దేవుని దాసుని కనుక ఏదైతే చూస్తున్నానో అది సెన్స్ చేస్తున్నానో అదే చెప్తాను. What I am seeing, first I saw it's like a wilderness type. జంగల్ చేసా, ఒక అడవిలాగా. అందులో నానా రకాల చెట్లు, గ్రీన్ హరావరా చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. బట్ దేర్ ఇస్ నో वे, उधर कोई रास्ता नहीं है. सारा जंगल, అడవి. వెళ్ళటానికి చూడటానికి బాగుంది కానీ దారి లేదు. అక్కడే నిలబడి చూడాలంతే, ముందుకు వెళ్ళడానికి ఏం లేదు. దట్స్ వాట్ ఐ సా ఫస్ట్. आफ्टर दैट I saw, उसके बाद मैं क्या देखा, आफ्टर द फर्स्ट I saw wilderness, all kinds of greenery, plants and trees, but there is no way, and you need to stand there and watch, and you cannot go in there. But after that what I saw, there was very smooth way, and these things, these plants and trees, they are arranged well mannered, and in between them there is a very good way, and you are walking and you are running, you are enjoying through that way you are going. और उसके बाद मैं क्या देखता हूँ, पहला क्या देखता हूँ, जंगल सा है, हरा भरा पेड़ पौधे है और आपको रास्ता नहीं है और आप दूर से उसको देख सकते हैं, नहीं जा सकते. लेकिन उसके बाद क्या देखता हूँ कि उन सारे पेड़ पौधों को अच्छी तरह अरेंज किया और बहुत ही स्मूथ मुलायम रास्ता है, आप अच्छी तरह उसमें जा रहे हैं. व्हाट इज दिस थिंग्स? क्योंकि आपके सामने पहले ऐसा है, आप जब प्रभु के पास आएंगे आपके लिए रास्ता खुल जाएगा. हालेलुया. आपके लिए और इतनी अच्छी रास्ता खुल जाएगी, और आपको वो आशीष से बहुत सख्त जरूरत है इस वक्त. हालेलुया. You need those blessings. The thing is, you need to decide, come back to God. प्रभु के पास आ जाओ, वापस आ जाओ. यीशु मसीह ने आपके लिए क्रूस पर मरा. ప్రభు అయిన యేసు నీ కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు గాయాలు పొందాడు. నీ పాపం కొరకు, నీ అపరాధం కొరకు యేసయ్య సిలువలో గాయాలు పొందాడు. ఆయన నీ కొరకు మరణించాడు, నీ కొరకు రక్తం కార్చాడు. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను రక్షించాలని, నీ పాపములు క్షమించాలని, నిన్ను ఉన్నతమైన స్థలంలో ఎక్కించాలని, నిన్ను మంచి వ్యక్తిగా చేయాలని, నిన్ను నీతిమంతునిగా చేయాలని, నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలని, ఈ లోకంలో కూడా నీకు అన్ని విధాల ఆశీర్వాదాలు ఇవ్వాలని యేసయ్య సిలువలో నీ కొరకు మరణించాడు. यीशु मसीह आपके लिए क्रूस पर मरा है, आपके लिए गाव पाया है, आपको बचाने, आपको चंगा करने, आपको आशीष देने, आपको हर प्रकार की आशीष देने, आपके चमत्कार करने, आपका जीवन लंबी हो इस संसार में, आपको हर रोग बीमारी से बचाए, हर दुष्टात्मा से बचाए, हर असफलता से बचाए, हर भय से, डर से बचाए, मौत से बचाए, नरक से बचाए. इसी के लिए यीशु मसीह ने आपके लिए क्रूस पर मरा. Jesus, he came into this world. He was wounded, he was beaten, he was bleeding. Yes, he died on the cross to bless you, to redeem you, to save you from every sin, to bless you, to give you miracles, to give you great victory over sins and the devil. He wants to bless you more. He wants to give you long life in this world, and for that reason he died on the cross. But on the third day, यीशु मसीह मरा तो जरूर, लेकिन तीसरे दिन मुर्दों में से जी उठा. ప్రభు అయిన యేసు ఆ సిలువలో నీ కొరకు మరణించాడు, కానీ మూడవ దినమున మరణం నుండి తిరిగి లేచాడు. This is the truth. This is the truth. If you want that blessing of God, if you want to receive the miracle of God, प्रभु की वो आशीष आप प्राप्त करना चाहिए. अगर परमेश्वर से चमत्कार प्राप्त करना चाहेंगे, आपको यीशु के पास हालेलुया वापस आना. वापस आने का मतलब है कि जो बातें आपको प्रभु से दूर कर रहे हैं, उन बातों से आप वापस आके प्रभु, you need to come back. Means whatever the things that are disturbing you, departing from the Lord away, repent from them and come back to God, and you will receive blessings. You will be miracled.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఏ ఏ ఏ విషయాలైతే దేవుని నుండి నిన్ను దూరం చేస్తున్నాయో వాటన్నిటి నుండి మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి ఆశీర్వాదం దేవుడిని. హల్లెలూయా. ఆయన కృపగలిగిన దేవుడు. అందుకే అంటున్నాడు, చివరిగా నా వార్త అవుతాను అంటున్నాడు, ఓ మై గాడ్, अंत की वर्षा के समान जिससे भूमि सींचती है. हालेलुया. yes. ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే కడవరి వర్షం, తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చి భూమిని తడుపునట్లు सिंचाई आप एक जमीन है, आपके ऊपर पानी बरसेगा, आपको प्रभु वो पानी के समान आशीष बरसाएगा. हालेलुया, ग्लोरी टू गॉड. आइए मैं प्रार्थना करना, आई वांट टू प्रे and I want to प्रार्थना. Thank you Jesus. Hallelujah, glory to God. Glory. Whatever the blessing you want to receive, कोई भी आशीष आपको चाहिए, you want to receive the blessing, leave those things which God is displeased. నీకు ఏదైనా ఆశీర్వాదం కావాలా? అలాగైతే ఏ విషయాలైతే నేను దేవుని నుండి దూరం చేస్తున్నా వాటన్నిటిని వదిలేసి ప్రభు దగ్గరికి రావాలి. లీవ్ ఎవ్రీథింగ్ that disturbs you, that is making you away from God. प्रभु से जो दूर करते हैं वो सारे बातों से प्रभु आपको Father, thank you for this. प्रभु जी, मैं तेरा धन्यवाद करता हूँ, तेरी स्तुति प्रार्थना करता हूँ. जिसको भी आशीष और उद्धार की जरूरत है इस वक्त, यीशु के नाम में मिलने पाए, उनके हृदय में दुख आने, उनके जीवन में दुख आने, उनके परिवार में खाने, जो बीमार है चंगा, जो रोगी है चंगा, जो दुष्ट आत्मा से ग्रसित है उनको ठीक कर, छुटकारा दे, जो पापों में है उनको छुटकारा दे, पाप के ऊपर जय दे प्रभु जी. जो बुरी बातें हैं उन बुरी बातों को दूर कर, तेरे पास वापस आने में साथ प्रभु जी. बारिश के समान प्रभु जी आशीष. Lord, I pray for people, those who are sick, heal them. Those who are fallen sick, make them strong. Those who are away from you, bring them back. Those who are backslidden, restore them. ప్రభువా నా దేవా, ఎవరైతే మీకు దూరం అయిపోయారో వారిని మీకు దగ్గర, ఎవరైతే ప్రభువా రోగములతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే పడిపోయారో వారిని లేవనెత్తండి. ఎవరైతే ఆశీర్వాదాలు కోల్పోయారో వారిని ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభు కఠినమైన పరిస్థితిలో ఉన్నారో వారిని ఆశీర్వదించండి. Jesus, I worship. Thank you for this. Touch them right now. Touch them right now. ఇప్పుడే వారిని తాకండి. इसी वक्त उनको छू ले यीशु मसीह. Hallelujah. I sense the presence of God. దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. Yes. प्रभु का उपस्थिति में महसूस करता हूँ. Hallelujah. Hallelujah. Yes. प्रभु आपके लिए मार्ग खोल रहे हैं. यीशु मसीह आपको छू रहे हैं. Hallelujah. जो उठ नहीं पाते हैं, जो लोग चल नहीं पा रहे, उनको प्रभु उठा रहे. उसकी वचन आपको बोल रहे हैं, उठो और चलो अच्छी तरफ. Yes. People who are unable to walk, to them the Lord says, He is giving you His word to you. Stand up and walk. Stand up and walk freely. People who think that we are not able to walk, to them the Lord says, stand up and walk freely. There is no pain at all. You are freed from pain. ఎవరైతే నడవలేకపోతున్నారో వారితో ప్రభు అంటున్నాడు, లేచి నడువు. ఏ నొప్పి లేదు, నొప్పి నుండి బాధ నుండి విడుదల కలిగిందని ప్రభు అంటున్నాడు. ప్రభు बोल रहा है,
जो चल नहीं पाते अच्छी तरह, आप अपने शरीर को हिलाओ और देखो कि प्रभु आपको छू रहे इस वक्त। यू आर रिसीविंग योर डिलीवरेंस। यस, प्रभु आपको अपनी छुटकारा दे रहे हैं आपको इस वक्त। उठो और खड़े हो जाओ, अच्छी तरह चलो फिरो। उस दुख से, उस दर्द से प्रभु आपको छुटकारा दे रहे हैं। The Lord is delivering you right now from that pain. Walk freely in Jesus' name. Hallelujah. And receive the blessing of God. प्रभु की आशीष प्राप्त करो, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకో. Today, right now in Jesus' name, I pronounce as a man of God upon you blessing. एक प्रभु का दास होने के नाते मैं आपके ऊपर आशीष की घोषणा करता हूं. As a man of God, I pronounce blessing upon you. Receive that blessing in Jesus' name. Somebody, some people receiving blessings and miracles especially. You are receiving miracles, new miracles which you did not receive in the past. जो पहले आपने जो आशीष से नहीं प्राप्त किया, वो आशीष से, नई आशीष से, new blessings God is giving you. దేవుడు కొత్త ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు. ఏవైతే నువ్వు మొదట పొందుకోలేకపోయావో అవి ఇప్పుడు దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదం. స్పెషల్లీ మిరకల్స్, అద్భుతమైన ఆశీర్వాదం, అద్భుతం, ఆశ్చర్యకరం. The Lord is giving. Hallelujah. Receive them right now in Jesus' name. యేసు के नाम में receive करो. యేసు నామములో పొందుకో. In Jesus' name. Amen. Glory to God. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. अब चेक करके देखो शरीर को, जीवन में जो आपकी बंधन था, कई लोगों को जो माइंड का बंधन था वो सब खुल गया है. हृदय में बंधन तक खुल गया है, शरीर में बंधन तक खुल गया है, और प्रभु जो है आपको आशीष दे रहा है. यस, द लॉर्ड हैज टच्ड यू. आई बिलीव इट. सो अगर आपको महसूस हुआ है, आप कमेंट बॉक्स में लिख सकते हैं कि कैसे महसूस हुआ आपको, अब क्या महसूस हो रहा है. प्रभु आपको छू रहा है. I want see, I will just turn this one. Yes, I want to. Yes, ठीक है. कमेंट बॉक्स में आप लिख सकते हैं कि परमेश्वर आपको कैसे छुआ है, क्या आपको महसूस हुआ. प्रभु का उपस्थिति है, अभी भी है. प्रभु आपको छू रहे इस वक्त. हालेलुया. यस, आई बिलीव द लॉर्ड हैज टच्ड. द प्रेजेंस ऑफ द लॉर्ड इज टचिंग यू स्टिल. अभी भी प्रभु आपको छू रहा है. ప్రభు యొక్క సన్నిధి నిన్ను తాకుతుంది. ఎస్, తాకుతుంది. ఎస్, ఇప్పుడు కూడా తాకుతుంది. Presence of the Lord is touching you. Hallelujah. Receive your blessing. New miracles, new blessing, new kind of blessing you are receiving. Yes, ప్రభు ఈ కొత్త ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, ఇస్తున్నాడు. By faith receive it. ఎందుకంటే why? Because you have been praying for that. आप उस नई आशीष के लिए प्रार्थना कर रहे हैं, इसलिए प्रभु आपको दे रहे. కొత్త ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నావు, దేవుడు నీకు ఇచ్చాడు. Receive them in Jesus' name. Hallelujah. Amen.